అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. He raises the poor from the dust and lifts the needy from the ash heap. 1 Samuel chapter 2 8th verse. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడుగా కనిపిస్తున్నారండి. పడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, ఏ ఆధారము లేక దిగులు చెందుతున్నప్పుడు, ఈ లోకము చేత అవమానింపబడి నిందింపబడుచున్నప్పుడు మనకు సహాయము ఎవరంటే కేవలము నజరేయుడైన యేసు మాత్రమే చేయగలరండి. మనల్ని లేవనెత్తగల సమర్థుడు ఆయన మాత్రమే. మన స్థితిని మార్చగలరు, ఆయన మాత్రమే మన బ్రతుకును మార్చగలరు. ఈ రోజున నీవు అవమానింపబడిన స్థితిలో ఉన్నావేమో, తృణీకరింపబడిన వ్యక్తిగా ఉన్నావేమో, వెలివేయబడిన, దూషింపబడుతున్న, నీచముగా చూడబడుతున్న వ్యక్తిగా నీ స్థితి ఉన్నదేమో. బాధపడకు, దేవుడు నిన్ను ఆ స్థితిలో నుండి లేవనెత్తబోతున్నారండి. దేవుడు నీ చీకటిని వెలుగుగా మార్చబోతున్నారు. యేసయ్య నీ బ్రతుకును ఆనందమయముగా చేయబోతున్నారండి. ఈరోజు మనకు ఇవ్వబడిన ఈ లేఖన భాగములో ఈ మాటలు కనపడుచున్నవి. ఈ విలువైన ధైర్యమును ఇచ్చే మాటలు చెబుతున్నది ఎవరు అంటే హన్నా, సమూయేలు గారి తల్లి. హన్నాకు గర్భఫలము లేదు, కృంగిపోతుంది. తన భర్త అయిన ఎల్కానా చాలాసార్లు ఓదార్చాలని చూశారు. చాలా సందర్భాలలో ఆమెకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఒకసారి ఆమె ఏడుస్తుంటే ఎల్కానా వచ్చి ఈ విధంగా అంటున్నారు, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారము ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను కానా అని ఈ మాటలకైతే హన్నా ఆ సమయంలో కొంచెం ఓదార్చబడింది, ఆహారం పుచ్చుకుంది. కానీ తర్వాత మరలా తనకి గుర్తుకొచ్చిందండి, నాకు పిల్లలు లేరు అని. అవునండి, ఈ రోజున అనేకుల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. అవునండి, మనకున్న బాధ మనకే తెలుసు, మనకున్న సమస్య మనకే తెలుసు. దాని నుండి ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని చెప్పినా కూడా మనల్ని బయటకి తీసుకురాలేరండి. ఆ శోభ నుండి, ఆ కన్నీటి వేదన నుండి, ఆ దుఃఖకరమైన పరిస్థితుల్లో నుండి ఎవ్వరు కూడా మనకు శాశ్వత పరిష్కారము చూపించలేరు. ఈరోజు నా ఈ మాటలు వింటున్న మీరు కూడా అటువంటి విధంగానే బాధపడుతున్నారేమో. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్నిసార్లు నిన్ను ఓదార్చినా తీరని శోకము నీలో ఉన్నదేమో. అయితే నీ శోకాన్ని తీర్చేవాడు, నీ కన్నీటిని తుడిచేవాడు దేవుడు మాత్రమే. ఆ రోజున హన్నా దుఃఖమును ఎవరు ఆపలేకపోయారు. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే, ఆమెతో పాటుగా ఉన్న ఎల్కానా మరో భార్య ఆమె ఇంకా విసిగించి, నాకు పిల్లలు ఉన్నారుగా, నీకు లేరుగా అని అనుక్షణము జ్ఞాపకం చేసి కావాలని మరింత కృంగి తీసేదండి. నిజమే కదండి. ఈ రోజున ఈ లోక జనులు ఎలా ఉన్నారో, మనకేదైనా లేకపోతే, మనము ఏదైనా కోల్పోతే, మనకు వారికంటే ఏదైనా తక్కువైతే వారికి అదే ఉన్నట్లు పదే పదే జ్ఞాపకం చేస్తూ బాధపడతారండి. అది పేదరికమైనా, జాబ్ అయినా, మంచి స్థితి అయినా, పిల్లలైనా, ఏదైనా మనకు లేని దానిని ఈ లోకము గుర్తు చేసి మరీ ఏడిపిస్తుంది. ఈరోజు పెంటకుప్పల పైన పడి ఉండడం, ఎవ్వరూ లేని వారిగా మిగిలిపోవడం, లేని వారిగా ఉండిపోవడం అంటే నిజంగా పెంటకుప్పల మీద ఉండటం కాదు, కానీ ఒంటరిగా మారటం కాదు, నిజముగా ఏమీ లేని వారిగా ఉన్నామని కాదు. మన యొక్క పరిస్థితి, మన యొక్క స్థితి ఆ విధంగా మారడం. ఆ రోజున హన్నా తనను తాను పోల్చుకుంటుంది, నా స్థితి ఇది అని. నేను దీనమైన దానిని అంటే నిజంగా డబ్బు లేదు అని కాదు, కానీ
పెంట కుప్పల పైన నివసిస్తున్నా అంటే కాదు, కానీ ఆమె హృదయంలోని వేదన అటువంటిదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. ప్రార్థన చేసుకుందాం. నజరేయుడైన యేసు ప్రభువా, మహోన్నతుడా, మీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా, మేము మిమ్మల్ని నమ్ముకున్నాము ప్రభా. తండ్రి, నిజముగా తండ్రి, ఇక్కడ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి జీవితంలో ప్రభా ఎంతో దీనస్థితిలో ఉన్నవారు ఉండవచ్చు, అశాంతికరమైన పరిస్థితులు కలవారు ఉండవచ్చు, అనారోగ్య సమస్యలతో ప్రభా ఎంతగానో దుఃఖిస్తున్న వారు ఉండవచ్చు. తండ్రి ప్రభా, జ్ఞాపకం చేసుకోనము యేసయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ బిజినెస్లో కానీ నా ప్రభా, వారి ఆరోగ్య విషయంలో కానీ నా ప్రభా వాళ్ళని దీవించండి ప్రభా. తండ్రి, మీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా యేసయ్యా, వారి హృదయం అంతా కుమ్మరిస్తున్నప్పుడు తండ్రి యేసయ్యా, మీరు ఒక్కసారి నా ప్రభా జ్ఞాపకం చేసుకోండి. అందరినీ నా ప్రభా లేవనెత్తే వారు మీరే కనుక తండ్రి, దీవించి ఘనమైన ఆశీర్వాదకరమైన క్షేమమైన స్థితిలో ఇప్పుడు ప్రేయర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఉంచమని బతిమలాడుకొంచున్నాం యేసయ్యా. మీకు స్తోత్రములు. ఈ యొక్క మాటలు ప్రభా తండ్రి మా హృదయములో నా ప్రభ ఫలింపచేయమని వేడుకొంచున్నాము. అవును తండ్రి, యేసయ్యా వాక్యంలో చెప్తున్నారు, యేసయ్యా యు విల్ లిఫ్ట్ ద నీడీ ఫ్రమ్ ద యాష్ హీప్ అని ఉంది నా ప్రభా. అవునయ్యా, మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. ప్రతి విధమైన సమస్య నుండి యేసయ్యా మమ్మల్ని లేవనెత్తి నా ప్రభా మాకు ఆనందకరమైన జీవితమును దయచేయమని ఈ యొక్క చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.